హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్ విత్ ద న్యూ ఎపిసోడ్. ఇవాళ నేను ఫ్రూట్ అండ్ నట్ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఇవి బిట్ సైజ్లో చిన్నగా, చిన్న పిల్లలకు తినడానికి ఇష్టంగా, వాళ్ళకి ఈజీగా ఉండేలాగా చేసుకుంటున్నాం కాబట్టి వీటి పేరు బిట్ కుకీస్ అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ఈ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా జీడిపప్పు, బాదం ఇంకా ఎండు ద్రాక్షని ప్రతి ఒక్కటి 2 టేబుల్ స్పూన్లు తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు వేయించిన నువ్వుల్ని కూడా తీసుకుంటున్నాను. నేను ఈ వెజిటేబుల్ చాపర్ యూస్ చేసి అన్నిటినీ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి 100 గ్రామ్స్ వరకు బటర్ తీసుకోవాలి. అది ఒకసారి హ్యాండ్ బీటర్తో విప్ చేసుకుందాం. మీరు విస్కర్తో కానీ హ్యాండ్తో కానీ ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవచ్చు. బీటరే అవసరం లేదు ఇవి చేసుకునేదానికి. ఇప్పుడు 1/4 కప్ వరకు షుగర్ స్పూన్ బై స్పూన్ యాడ్ చేసుకుని విప్ చేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ మొత్తం బటర్లో కలిసిపోయి బటర్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం పేల్ ఎల్లో కలర్ వచ్చే వరకు విప్ చేసుకొని దానిలో ఒక ఎగ్ ఇంకా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. దానిలోనే ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ ఇంకా 1 కప్ వరకు మైదా కొంచెం కొంచెంగా వేసుకొని విప్ చేసుకుంటున్నాను. ఇది వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలాగ పిండి వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఇలా కొంచెం స్టిక్కీగానే కలుపుకున్న తర్వాత క్లింగ్ ర్యాప్ చేసుకోవాలి. మంచిగా క్లింగ్ ర్యాప్ చేసుకొని దీన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో వదిలేయాలి. అప్పుడు మనం వేసుకున్న బటర్ మొత్తం కొంచెం హార్డ్ అయ్యి ఇది కొంచెం హార్డ్ కన్సిస్టెన్సీలోకి మారుతుంది, అంత స్టిక్కీగా ఉండదు. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బేకింగ్ ట్రేలో పెట్టుకోవాలి. వీటిని ప్రీహీటెడ్ ఓవెన్లో 180 డిగ్రీస్లో ఒక 20 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా యమ్మీగా ఉండే ఫ్రూట్ అండ్ నట్ బిట్ కుకీస్ రెడీ అయిపోతాయి. సో మీరు కూడా కంపల్సరీగా ఇవి ట్రై చేసి ఎలా వచ్చాయనేది చెప్పండి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.